ప్రతి ఒక్కరూ బెంగాల్ను సోనార్ బంగ్లాగా మారుస్తామని చెబుతున్నారు. సోనాల్ బంగ్లా అకస్మాత్తుగా ఎవరూ తయారు చేయలేరు. ఎస్ఐఆర్ అనేది ఒక సైడ్ ఇష్యూ, కానీ అదే పూర్తి విషయం కాదు. ప్రచారం జరుగుతున్న తీరు చూస్తుంటే బెంగాల్లోని ప్రజల ఐక్యత, సమగ్రత కమల్లాల్ ప్రచారంతో నాశనం కాబోతోందని నేను భావిస్తున్నాను. ఈ ఎన్నికలలో అతిపెద్ద సమస్య ఏదని మీరు అనుకుంటున్నారు? ఈ ఎన్నికలు మరియు ఎన్నికల ప్రచారం నగరంలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే అందరూ నిజాన్ని నిజం చేయటానికి అబద్ధాలు చెబుతున్నారు. అది కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ బెంగాల్ను సోనార్ బంగ్లాగా మారుస్తామని చెబుతున్నారు. సోనాల్ బంగ్లా అకస్మాత్తుగా ఎవరూ తయారు చేయలేరు. అయితే మీ దృష్టిలో పెద్ద సమస్య ఏమిటి? ఈ ఎన్నికలలో అతిపెద్ద సమస్య ఏమిటి? ప్రచారం జరుగుతున్న తీరు చూస్తుంటే బెంగాల్లోని ప్రజల ఐక్యత, సమగ్రత కమల్లాల్ ప్రచారంతో నాశనం కాబోతోందని నేను భావిస్తున్నాను. ఎస్ఐఆర్ అనేది ఒక పెద్ద సమస్య. సార్, ఒక సైడ్ ఇష్యూ, కానీ అదే మొత్తం విషయం కాదు. కేంద్రం నుంచి వచ్చే నాయకులు, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళే నాయకులు ప్రచారం చేస్తున్న తీరు, వాళ్ళు ప్రచారం చేస్తున్న విధానం ప్రజలను మతం పేరుతో, కులం పేరుతో, మీకు తెలుసు కదా, వర్ణ బద్లే అని విభజిస్తున్నారు. జైసా నారా దేతే హై తో హమారా మాలూమ్ హోతే చునావ్ కా బాద్ కోయి రైటింగ్ సిచ్యుయేషన్ నహీ బన్ జాయే. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ భవిష్యత్తును మీరు ఎలా చూస్తున్నారు? లెఫ్ట్ సున్నాల్లో నిలిచిపోదని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నిరాశపరిచిందని మీరు భావిస్తున్నారా? అది నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మంచి సంఖ్యలో సీట్లలో, దాదాపు అన్ని సీట్లలో పోటీ చేస్తోంది. కాబట్టి మీరు చూడాలి. ఇది చెప్పాలంటే మీరు మే 4వ తేదీన ఫలితాన్ని చూడాలి.